కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేకి అంటూ మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. సింగూరు ప్రాజెక్టుకు మరమ్మతుల పేరిట రైతులకు నీరందించడం లేదని, దీంతో మెదక్ జిల్లా రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు. యాసంగి పంట వేయాలా వద్దా అనే దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారని ఫైర్ అయ్యారు. నీళ్లు ఇవ్వండి లేదా క్రాప్ హాలిడే ప్రకటించి రైతులకు పరిహారమైన ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంట కొనుగోలు విషయంలోనూ కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్ అయిందన్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఏనాడు యూరియా బస్తాల కొరత రాలేదని, కాంగ్రెస్ వచ్చింది రైతులకు కష్టాలు తెచ్చిందంటూ విమర్శించారు హరీష్ రావు. యాసంగి పంట సాగు చేయాలా వద్దా ఒక తెలియని ఆగమ్య గోచరమైనటువంటి పరిస్థితుల్లో ఇలా మెదక్ రైతులు ఉన్నారు. ముఖ్యంగా గణపురం ఆనకట్టకు ఈ యాసంగి పంటకు ప్రభుత్వం నీళ్లు విడుదల చేస్తుందా చేయదా అని అర్థం కాక రైతులు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ మన మెదక్ జిల్లాలో పాపన్నపేట, హవేలీ గన్పూర్, కొల్చారం, మెదక్ రూరల్ మండలాలు ముఖ్యంగా ఈ గణపురం ఆనకట్ట మీదనే ఆధారపడి యాసంగి పంటలు సాగు చేయడం జరుగుతుంది. అయితే సింగూరు ప్రాజెక్టు మరమ్మతు చేయాలనేటువంటి పేరిట ఇవాళ సింగూరు ప్రాజెక్టు మొత్తం కూడా ప్రభుత్వం ఖాళీ చేసి ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది. రైతులకు స్పష్టత ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అందువల్ల మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, తక్షణమే రైతులకు యాసంగి పంటకు నీళ్ల విషయంలో స్పష్టత ఇవ్వండి, లేదంటే క్రాప్ హాలిడే ప్రకటించి రైతులకు నష్టపరిహారం అని ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి. ఇది గవర్నమెంట్ ఫెయిల్యూర్. అయితే నీళ్లు ఇవ్వండి, నీళ్లు ఇవ్వకపోతే నీళ్లు ఇవ్వలేకపోతున్నామని ప్రజలకు రైతులకు స్పష్టత ఇచ్చి ఎకరానికి ఎంత ఇవ్వాలనో రైతులకు డబ్బులైనా ఇచ్చి రైతులను ఆదుకోండి. కన్ఫ్యూజన్ లో ఏమైందంటే టైం పోతున్నది. నారు పోయాలా వద్దా, నాట్లు వేయాలా వద్దా, ఈ కన్ఫ్యూజన్ లో రైతులు బోర్లేసి మోటార్లు పెట్టి అప్లపాలైతా ఉన్నారు. మార్పు తెస్తాం అంటే మళ్ళీ ఏం మార్పు తెచ్చిండ్రు? పాత రోజులు తెచ్చిండ్రు. మళ్ళా బోర్ల చుట్టూ రైతులు మళ్ళీ అప్పులపాలయ్యేటువంటి పరిస్థితి తెస్తా ఉన్నారు. 10 ఏళ్లలో ఒక్కనాడు కూడా బోర్ వేయలే రైతులు. కానీ మళ్ళీ కేసీఆర్ పాలన పోయింది, కాంగ్రెస్ పాలన వచ్చిందంటే మళ్ళీ బోర్ బండ్లు వచ్చినాయి. మళ్ళీ బోర్లు వేసేటువంటి ఇబ్బందులు, బాధలు ఇవాళ రైతులకు వస్తా ఉన్నాయి. ప్రభుత్వమే రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడుగడుగునా రైతులకు కష్టాలు పెడతా ఉన్నారు. పోయిన వానకాలంలో యూరియా దొరకలేదు, పోయిన వానకాలంలో జనుము, జీలుగు విత్తనాలు దొరకలేదు. రైతులను రకరకాల ఇబ్బంది పెడుతున్నారు. ఇదే మెదక్ వచ్చిన ముఖ్యమంత్రి గారు ఏడుపాయల అమ్మవారి మీద ప్రమాణం చేసి, మెదక్ చర్చి మీద ప్రమాణం చేసి రుణమాఫీ చేస్తా 15 ఆగస్టు కల్లా అన్నాడు. ఎన్ని 15 ఆగస్టులు పోయినాయి రేవంత్ రెడ్డి? ఎందుకు ఈ రోజుకు రుణమాఫీ పూర్తి కాలేదు? కేవలం 40% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది. ఇలా రుణమాఫీ విషయంలో రైతుల్ని మోసం చేసినారు, రైతు బంధు విషయంలో రైతుల్ని మోసం చేసినారు, బోనస్ విషయంలో రైతుల్ని మోసం చేసినారు, ఎరువుల సరఫరాలో ఫెయిల్ అయిపోయినారు, విత్తనాల సరఫరాలో ఫెయిల్ అయినారు, పంట కొనుగోలు విషయంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది.